నమస్తే. విటీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం. 'దండోర' సినిమా ఫంక్షన్‌లో నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా శివాజీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. 4 మంచి మాటలు చెప్పాలని అనుకున్నా. ఈ క్రమంలోనే కొన్ని వాడకూడని పదాలు వాడాను. ఆ మాటలు కూడా అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. ముఖ్యంగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇటీవలే ఒకరిద్దరు హీరోయిన్లు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అభిమానులు వారి పట్ల మిస్‌బిహేవ్ చేయడం, హీరోయిన్ల దుస్తులు కూడా చిరిగిపోయిన పరిస్థితులైతే చూసాం. అందుకే అలా మాట్లాడాను. ఏదేమైనా నా ప్రసంగంలో 2 వాడకూడని పదాలు వాడాను. దానికి క్షమాపణలు చెప్తున్నాను. నేను మహిళలను అమ్మవారిలా చూస్తాను. స్త్రీలను ఎవరూ తక్కువగా చూడొద్దు. చూసే అవకాశం వారు కూడా ఇవ్వద్దు అనే ఉద్దేశంతో అలా చెప్పాను. ఈ క్రమంలోనే 2 వాడకూడని పదాలు వాడానని, నా ఉద్దేశం మంచిదే కానీ సరైన పద్ధతిలో చెప్పలేకపోయానని, ఏదైనా నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సారీ అని శివాజీ వీడియోలో చెప్పుకొచ్చారు. సో, ప్రస్తుతం శివాజీ చేసిన హాట్ కామెంట్స్ అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే మహిళల గురించి ముఖ్యంగా వాళ్ళ వస్త్రాల గురించి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. సో, దీనిపైన చాలామందయితే ఖండించారు. ముఖ్యంగా హీరోయిన్స్ చాలామంది స్పందించారు. సో, దీని గురించి అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.